యో బ్రో, నేను ఇండియన్ డైనమైట్. ఈరోజు విర్చువోసో కార్డ్ డెక్ రివ్యూ ఇద్దామని అనుకుంటున్నా. రివ్యూ అంటే ఆ కార్డ్స్ ఎట్లా ఉంటాయి అని చెప్దామని అనుకుంటున్నా. అండ్ ఇప్పుడు టైం వేస్ట్ చేయకుండా మనం డైరెక్ట్ కార్డుల దగ్గరకు పోదాం, అవి ఎట్లా ఉంటాయో చూద్దాం. నమస్తే అన్న, ఇది విర్చువోసో డెక్ FW17 అనమాట. FW17 అంటే ఫాల్ వింటర్ 2017 అని అర్థం. ఇగో ఇక్కడ ఉంది చూడురి. సో ఫాల్ వింటర్ 2017 అంటే 2017 విర్చువోసో కంపెనీ ఓనర్ పోరాడు ఇగో ఈ డెక్ ని రిలీజ్ చేసిండు అనమాట. బాగానే పాపులర్ అయింది ఈ డెక్, చాలా మంది కొనుక్కుంటారు కూడా. ఫస్ట్ ఆఫ్ ఆల్ దీని మీద ఈ డబ్బా ఎట్లుందో చెప్దాం. మంచిగానే ఉంటుంది బ్రో, డబ్బా సూనిక్ అయితే కిరాక్ ఉంటుంది. ఇక ఫస్ట్ డెక్ ఓపెన్ చేద్దాం. ఇక రైట్, మనకు డెక్ ఓపెన్ చేయగానే ఫస్ట్ ఇగో ఈ పిచ్ బుక్ 4 కార్డు దొరుకుతాయి. ఈ డెక్ గురించి మనం తర్వాత చెప్తాను. ఫస్ట్ అయితే ఇగో ఈ 4 కార్డులు చూద్దాం. ఈ 4 కార్డులు ఉత్తిగానే టైంపాస్కి ఇచ్చిండు అనమాట. అంటే ఈ డెక్ గురించి చెప్తాడు. ఈ డెక్ ఎందుకు తయారు చేసినాం మేము అంటే యాక్చువల్లీ పైసల కోసమే తయారు చేస్తాడు, కానీ ఇక కార్డ్ హిస్టరీ కోసము తయారు చేసిన అని చెప్తాడు. ఇగో ఇక్కడ రాసిండు కూడా చూడు. అంటే మనం పిచ్ బుక్లను చేయనికే రాసిండు. ఎక్స్పీరియన్స్ కార్డ్ హిస్టరీ ఎట్ ఇట్స్ ఫైనెస్ట్. అంటే కార్డ్ హిస్టరీని ఇంకా నెక్స్ట్ లెవెల్లో మనం ఎట్లా చేయాలని రాసిండు. ఇగో విర్చువోసో ఫాల్ వింటర్ 17 రైట్. ఇప్పుడు ఇంకోటి 4 కార్డులకి ఒక స్పెషాలిటీ ఉంటుంది బ్రో. ఈ 4 కార్డులని మనం ఇట్లా తిప్పి 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 పెట్టినాం అనుకో, నీకు ఇక్కడ ఉండే ఫాంట్ పెద్దగా కనిపిస్తుంది అంతే. జరా కొత్త ఐడియా బాగానే ఇచ్చిండు రైట్. ఇప్పుడు మనం డెక్ దగ్గరికి పోదాం అన్నమాట. ఫస్ట్ కార్డ్స్ పట్టుకోగానే మీరు ఏం అబ్జర్వ్ చేస్తారంటే ఈ కార్డ్స్ మస్తు స్మూత్ ఉంటాయి బ్రో రైట్. అండ్ ఇట్లా స్ప్రెడ్ చేయడానికి కూడా మంచిగా పనికొస్తాయి ఇవి. ఈ పెద్ద పెద్ద రేటెడ్ అంటే హై రేటెడ్ కార్డ్స్లలో మనకి అడ్వాంటేజ్ ఏంటంటే మనం ఇట్లా షఫుల్ చేస్తుంటే ఇక్కడ బ్రేక్స్ రావు బ్రో. అదే వేరే మనం 30 రూపాయలు 50 రూపాయల కార్డులలో అయితే ఇక్కడ బ్రేక్స్ వస్తాయి. అదే ఇలా అయితే బ్రేక్స్ రావు, ఇవి ఇట్లా అతుక్కపోయి ఉంటాయి అనమాట. షఫుల్ చేయడానికి కొంచెం కంఫర్ట్నెస్ ఇస్తాయి అనమాట. యో బ్రో, ఇలా ఉన్న ఒక్కటే డిసడ్వాంటేజ్ ఏంది అని అంటే ఇవి వాటర్ ప్రూఫ్ కాదు బ్రో. ఈ వాటర్ దీని మీద పడ్డా, ఇవి పోయి వాటర్లో పడ్డా మొత్తం ఖరాబ్ అయిపోతాయి ఈ కార్డులు. అండ్ ఈ కార్డుల అడ్వాంటేజ్ ఏంది అని అంటే ఈ కార్డులు మనం స్టార్టింగ్లో ఇప్పుడు చూస్తున్నాం కదా, ఇది ఎట్లా ఉన్నాయి ఇట్లా క్వాలిటీ. ఈ క్వాలిటీ మనకి లాస్ట్ దాకా ఇట్లనే వస్తాయి అనమాట. ఇవి ఎప్పుడు దీని క్వాలిటీని ఇవి మిస్ కావు. అందుకే దీన్ని 2000 రేట్ పెట్టిండాడు. యాక్చువల్లీ 2000 అంటే అది మస్తు ఎక్కువ. అందుకే ఎందుకు పెట్టిండానంటే ఈ క్వాలిటీ ఏదైతే ఉందో అది లాస్ట్ దాకా వస్తాయి అనమాట. నువ్వు లాస్ట్ షఫుల్ ఇట్లా నేను షఫుల్ చేసి కార్డులను పడేస్తున్నా అని అనుకుంటావా, అప్పుడు కూడా సేమ్ ఇట్లనే పర్ఫార్మెన్స్ ఇస్తాయి అనమాట ఇవి. అందుకే దీని రేట్ ఎక్కువ. అండ్ ఇవి మనకి అమెజాన్లో దొరుకుతాయి బ్రో. విర్చువోసో FW 2017 అని కొట్టంగానే మీకు ఇవి కనిపిస్తాయి. ఆడ 2000 రేట్ ఏమో ఉంటాయి బ్రో. నా సజెషన్ ఏంటి అని అంటే మీరు ఇవి కొనుక్కోవాలన్నా వద్దా అని అంటే నేనేమంటా అంటే దీని బదులు మనం 2 NOC డెక్స్ కొనుక్కోవచ్చు బ్రో. అవి 800 ఉంటాయి NOC డెక్స్. ఇవి ఎందుకనంటే ఇవి పైసలు ఉన్న వాళ్ళకే అనమాట. ఇవి మంచిగానే ఉంటాయి, మంచిగా ఉండవు అని నేను అంటలేను. బట్ దీనికంటే కొంచెం క్వాలిటీ తక్కువ ఉంటాయి ఆ NOC డెక్స్. అండ్ దాంతో మ్యాజిక్ కూడా చేయొచ్చు. ఇవి మ్యాజిక్ చేయడానికి అంత కంఫర్ట్ ఉండవు బ్రో. ఇది ఓన్లీ కార్డ్ హిస్టరీ చేయడానికే కంఫర్ట్ ఉంటాయి. అండ్ దీని ఓనర్ గార్డ్ కూడా ఇదే అంటాడు అనమాట. ఏంది అని అంటే ఇవి కార్డ్ హిస్టరీ కోసమే, ఓన్లీ ఫర్ ద కార్డ్ హిస్టరీ అని రైట్. అండ్ ఇప్పుడు మనం దీని మీద నేను చిన్న వీడియో తీసిన బ్రో, ఆ వీడియో చూద్దాము. అంటే కార్డ్ హిస్టరీ మనం ఏ లెవెల్కి తీసుకోవచ్చు, దీంతో ఏమేమి షెఫుల్ చేయొచ్చు, ఏమేమి షెఫుల దాకా ఇవి కంఫర్ట్ లెవెల్ని ఇస్తుంది అని చూద్దాం రైట్.
బ్రో, నచ్చితే లైక్ కొట్టు, షేర్ చేయి, సబ్స్క్రైబ్ చేయి. అండ్ ఇట్లాంటి డెక్స్ నేను ఎప్పుడెప్పుడైతే కొంటుంటానో అండ్ రివ్యూ ఇస్తూనే ఉంటా. రైట్, అంతవరకు సబ్స్క్రైబ్ చేసి వెయిట్ చేస్తుండో. బాయ్.